హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సత్యటెక్ స్టోరీస్. ఈరోజు ఈ వీడియోలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి చూడబోతున్నాం. ఈ జాబ్కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు అండ్ ఫ్రెషర్స్ అనే వాళ్ళు హ్యాపీగా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. బేసిక్ స్కిల్స్ ఉంటే సరిపోతుందండి. ఈ జాబ్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎండ్ వరకు కూడా చూడండి అండ్ అలాగే వీడియోని లైక్ చేయండి. ఎవరైతే కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇక నుంచి మంచి జాబ్ పోస్టులన్నీ పెడతాను. నేను ప్రీవియస్గా కూడా కొన్ని జాబ్ పోస్టులను పెట్టాను. సో ఎవరైతే అప్లై చేసుకోలేదో అవి కూడా చూసి అప్లై చేసుకోండి. సో ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. కంపెనీ నేమ్ అయితే టైడ్ అండి. జాబ్ రోల్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్. ఇక వర్క్ లొకేషన్ కూడా మెన్షన్ చేశారు, హైదరాబాద్. సో ఈ జాబ్ అయితే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అండి. ఈ కంపెనీ అనేది యూకే బేస్డ్ కంపెనీ అండి. ఇది 2017లో స్టార్ట్ చేశారు. ఇది లీడింగ్ బిజినెస్ ఫైనాన్స్ ప్లాట్ఫామ్ ఇన్ యూకే బ్రాంచ్ అండి. ఇక్కడ కంపెనీ ఎలాంటి వాళ్ళ కోసం చూస్తున్నారనేది మెన్షన్ చేశారు. మనం కంపెనీ యొక్క బిజినెస్కి హెల్ప్ చేయాలండి. ఏ విధంగా అంటే కంపెనీ యొక్క కస్టమర్స్కి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మనం వాటిని సాల్వ్ చేసే విధంగా ఉండాలి. ఎలా అంటే మన కస్టమర్స్తో ప్రోయాక్టివ్గా అండ్ ఫ్రెండ్లీ నేచర్గా మాట్లాడి ఆ ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయాలండి. అంటే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. మన రోల్ అయితే కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అండి. మనం క్రెడిట్ కార్డ్ సర్వీస్ టీమ్స్తో వర్క్ చేస్తాము. ఇక్కడ మనం ఏ విధంగా వర్క్ చేయాలనేది ఫుల్ డీటెయిల్స్ అనేది కూడా మెన్షన్ చేశారు. మనం టర్మ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆర్ మెంబర్స్ యొక్క ఎక్స్పీరియన్స్ ఏ ఏరియాలో ఇంప్రూవ్ చేయాలి అనేది హైలైట్ చేయాలండి. అలాగే మనం కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ గురించి ఫుల్ నాలెడ్జ్ అయితే ఉండాలి. మనం ఎప్పటికప్పుడు జనరల్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలి అండ్ అలాగే క్రెడిట్ ప్రొడక్ట్స్ గురించి కూడా తెలుసుకోవాలండి. మన మెంబర్స్ యొక్క ఎలిజిబిలిటీ అనేది చెక్ చేయాలి. ఎవరైతే క్రెడిట్ ప్రొడక్ట్స్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళ గురించి అయితే మనం ఎలిజిబిలిటీ క్రైటీరియాని చెక్ చేయాలి. ఇన్ కేస్ వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియాని ఓకే అయితే వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలండి. అండ్ అలాగే కంపెనీ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అనేది పర్ఫార్మెన్స్ అనేది ఎప్పటికప్పుడు మనం ట్రాక్ చేస్తూ ఉండాలి. అక్కడున్న డేటాని ఎక్స్ప్లోర్ చేస్తూ అండ్ అలాగే రిపోర్ట్స్ అనేది యూస్ చేసుకొని మన పర్ఫార్మెన్స్ అనేది ట్రాక్ చేయాలండి. సో ఈ జాబ్ రోల్కి ఎలాంటి స్కిల్స్ ఉండాలి అనేది కూడా మెన్షన్ చేశారు. సో మనకైతే ఎక్సలెంట్ స్పోకెన్ అండ్ రిటర్న్ ఇంగ్లీష్ స్కిల్స్ అయితే కావాలి. అండ్ అలాగే మనము ఇండస్ట్రీ టూల్స్ని యూజ్ చేయడానికి కంఫర్టబుల్గా ఉండాలి. కొన్ని టూల్స్ అయితే మెన్షన్ చేశారు, జీరా, జీ సూట్. సో వీటి మీద అయితే నాలెడ్జ్ ఉండాలి. సో మనం కస్టమర్స్తో మాట్లాడేటప్పుడు కాన్ఫిడెంట్గా మాట్లాడాలండి. అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేసే విధంగా కాన్ఫిడెంట్గా ఉండాలి. సో మనం డిఫరెంట్ ప్రాబ్లమ్స్ కూడా ఎంజాయ్ చేస్తూ సాల్వ్ చేసే విధంగా ఉండాలని చెప్తున్నారండి. సో మనం కొత్త వర్క్ ఫ్లోస్ అనేది క్రియేట్ చేసి వాటిని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలండి. మనకి ఆర్గనైజేషన్ స్కిల్స్ కూడా స్ట్రాంగ్గా ఉండాలని చెప్తున్నారండి. మనకి కస్టమర్ సర్వీస్లోని అండ్ అలాగే మనకి స్టార్టప్లో కూడా ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే మంచిదని చెప్తున్నారు. సో ఇదైతే కన్ఫర్మ్గా ఉండక్కర్లేదు, ఎందుకంటే ఈ జాబ్ అనేది ఫ్రెషర్స్ కోసమే కాబట్టి. సో మనకి కంపల్సరీగా వీటి టూల్స్ మీద కానీ మనకి ఎలా వర్క్ చేయాలి, సో మనకి ఫుల్గా ట్రైనింగ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారండి. సో ఈ జాబ్ చేయడం వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటనేది కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారండి. సో మనకి కాంపిటేటివ్ సాలరీ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. మనకి సెల్ఫ్ అండ్ ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఇస్తారండి. అలాగే మనకి టర్మ్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఓపీడీ బెనిఫిట్స్ కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ మనం ఎప్పటికప్పుడు లెర్న్ చేసుకోవడానికి అలాగే మన స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి కూడా ఇక్కడ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. సో మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ సెటప్ అలవెన్స్ కూడా వీళ్ళు ఇస్తున్నారండి. మనకి 12 days ఆఫ్ క్యాజువల్ లీవ్స్ ఉంటాయి, అలాగే 12 days ఆఫ్ సిక్ లీవ్స్ ఉంటాయి అండ్ 3 పెయిడ్ లీవ్స్ కూడా ఉంటాయండి. సో ఈ జాబ్ చేయడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనం ఈ జాబ్కి ఎలా అప్లై చేయాలని ఇక్కడ చూద్దాం. జస్ట్ ఇలా స్క్రోల్ చేసిన తర్వాత మనకి అప్లై ఫర్ దిస్ జాబ్ అని ఉంటుంది. బేసిక్ డీటెయిల్స్ అనేది ఇస్తే సరిపోతుందండి. మన ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్. ఇక్కడ రెజ్యూమ్లో కూడా మీ స్కిల్స్ అనేది కంపల్సరీగా ఇవి మెన్షన్ చేయండి. సో వాళ్ళు కొన్ని ప్రొవైడ్ చేస్తారు కదా టూల్స్ అనేవి, ఆ టూల్స్ అయితే మీరు యాడ్ చేయండి కన్ఫర్మ్గా. సో ఇదైతే లీడింగ్ కంపెనీ కాబట్టి సాలరీ కూడా మీకు 4 LPA పైనే ఉంటుంది. ఫ్రెషర్స్ అయినప్పటికీ కూడా మీకు వాళ్ళు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు కాబట్టి సో మీకు ఈ జాబ్ అనేది ఈజీగా ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి జస్ట్ కాల్స్ మాట్లాడుతూ అండ్ ఇంగ్లీష్ అనేది వస్తే సరిపోతుందండి. సో మీ రెజ్యూమ్లో అయితే బేసిక్ స్కిల్స్ అయితే మెన్షన్ చేయండి. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని, తర్వాత టూల్స్ మెన్షన్ చేస్తారు కదా, జీ సూట్, జీరా అని. సో అవైతే మెన్షన్ చేసుకోండి. తర్వాత అవన్నీ మెన్షన్ చేసిన తర్వాత మీరు రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయండి. ఎందుకంటే వాళ్ళు పెట్టిన స్కిల్స్ అనేది మనకి మ్యాచ్ అయితేనే కదండి రెజ్యూమ్ అనేది సెలెక్ట్ అవుతుంది. సో అవైతే మెన్షన్ చేసిన తర్వాత మీరు రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయండి. సో కవర్ లెటర్ యాడ్ చేయడం వల్ల కూడా మన రెజ్యూమ్ అనేది తొందరగా షార్ట్ లిస్ట్ అవుతుంది. సింపుల్గా డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసిన తర్వాత మీరు ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ మీద అయితే క్లిక్ చేయండి. అప్లై చేసిన తర్వాత 5 days ఆఫ్ వర్కింగ్ డేస్లోనే మీకు రిప్లై అనేది వస్తుంది. రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇదైతే బేసిక్ ఇంటర్వ్యూ ఉంటుంది. సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడుగుతారు. జస్ట్ మీ కమ్యూనికేషన్ బాగుందా లేదా అనేది
జీడీ రౌండ్ కానీ అలా పెట్టి చెక్ చేస్తారండి. సో మీరు జస్ట్ కమ్యూనికేషన్ అనేది ఓకే అనుకుంటే చాలు, వీళ్ళైతే జాబ్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను 100% రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.